సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ గొప్ప శుభవార్త. ఆశ్చర్యంగా ఉందా మీకు? నిజంగా శుభవార్తే. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం 2018లో సెప్టెంబర్ మాసం అంటే వినాయక చవితి ఘడియలలో స్వామీజీతో షిరిడి యాత్ర అని చెప్పి షిరిడి యాత్ర వేలాది మందితో నిర్వహించాం. మీరందరూ వీడియోలు చూశారు. వచ్చిన వారు చాలా ఆనందించారు, రాని వారు చాలా బాధపడ్డారు. అయ్యో మేము మిస్ అయిపోయామే, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాము, ఖచ్చితంగా మాకు చెప్పండి అని ఎంతో మంది ఈ రోజు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు 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 అని. ఆ గడియలు రానే వచ్చినాయి. తేదీలు నిర్ణయించటం అనేది జరిగింది. సెప్టెంబర్ 2వ తారీఖు వినాయక చవితి అవుతోంది. సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం హైదరాబాద్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్కి. శుక్రవారము, శనివారము, ఆదివారము అంటే షిరిడీలో ప్రోగ్రాం 6, 7, 8 3 రోజుల పాటు శతాబ్ది సమాధి 100వ పుణ్యతిథి ఉత్సవాలను అక్కడ అద్భుతంగా జరపబోతూ ఉన్నాము. వాస్తవంగా క్రితం సంవత్సరం 99వ పుణ్యతిథి, అది ఇప్పుడు మనం జరుపుకోబోతోంది 100వ పుణ్యతిథి. 100వ పుణ్యతిథి కాబట్టి సెప్టెంబర్ 6, 7, 8 షిరిడీలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం, ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడే ఎట్లా రిజర్వ్ చేసుకుంటామని. మే 4వ తారీఖు కౌంటర్ ఓపెన్ అవుతుందండి. మే 4వ తారీఖు అంటే ఇంకా 3 నెలల వ్యవధి ఉంది. మేము ఈసారి ఏం చేస్తున్నామంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని తద్వారా కౌంటర్ ఓపెన్ అయిన రోజే అందరి టికెట్స్ రిజర్వ్ చేయాలన్న సంకల్పంతో ఇప్పటి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. లాస్ట్ టైం చాలా మంది నవ్వారు, ఇంకా 4 నెలల టైం ఉందే, ఇప్పటి నుంచే అవసరమా అని. అట్లా అన్నవారందరూ కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చినాయి తర్వాత. ఎందుకంటే ఆ ప్రెషర్ ఆ విధంగా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ పడితే మనకు తెలియకుండా ఎంతో మంది సాయి భక్తులు కూడా రిజర్వ్ చేసుకునే ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆసక్తి ఉన్నవారు, నాతో రావాలి అనుకున్నవారు, షిరిడి విశేషాల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నవారు తప్పకుండా కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. 3 రోజుల పాటు వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నాం. కార్యక్రమ వివరాలన్నీ కూడా మీకు తొందరలో తెలియచెప్పే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జయ సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం, గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.